ఐపీఎల్ 2026 సీజన్లో ఓ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని ఒకరు స్టేడియంలో నిమ్మకాయతో పూజ చేసిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దుబే వికెట్ కోల్పోవడం బ్లాక్ మ్యాజిక్ చర్చలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రైట్గా ఐపీఎల్ 2026 సీజన్లో ఒక ఆసక్తికర ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని ఒకరు స్టేడియంలో నిమ్మకాయతో పూజ చేసిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దుబే వికెట్ కోల్పోవడం బ్లాక్ మ్యాజిక్ చర్చలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో నరేష్ గారు, చెన్నై హైదరాబాద్ మ్యాచ్లో ఒక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. అది ఒకవైపు బ్లాక్ మ్యాజిక్ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నా కొంచెం ఒక ట్రిక్ అనేసి కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇదంతా సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిన వీడియో ద్వారా ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయిందండి. సోషల్ మీడియాలో ఏది కూడా మనం అది సోషల్ మీడియా ఎప్పుడు ఏదొచ్చినా కూడా దాన్ని నేరుగా నిజం అనుకుని దాన్ని ప్రసారం చేయడం మీడియాకు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ మధ్యలో ఒక అభిమాని నిమ్మకాయ తీసుకుని జస్ట్ ఇట్లా ఏదో మంత్రాలు చదువుతున్నట్టు పెట్టడం, ఆ తర్వాత వెంటనే వికెట్ పట్టడం, అటువంటి సిచ్యువేషన్ జరగడంతో చాలా మంది ఏమనుకున్నారంటే ఇది అతను ఫన్నీగానే చేసినా కానీ తర్వాత వైరల్ అయిపోయింది బాగా వీడియో. పైగా ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ గెలిచింది. సో అతను ఏదో ఇట్లా చేసింది. దీని మీద సిఎస్కేనే కంప్లైంట్ చేసింది అధికారికంగా బీసీసీఐకి అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్. ఆ లెటర్ ఫేక్ అనేది ఎట్లా చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఏ ఫ్రాంచైజీ కూడా స్పందించదండి. ఆ ఎంపైరింగ్ తప్పిదాలు కానీ లేదా అభిమానులు ఎవరినైనా అబ్యూజ్ చేయడం కానీ, తిట్టడం కానీ, అభిమానులు కొట్టుకోవడం లేదా ఫ్రాంచైజీని కించపరిచే విధంగా అంతకుముందు మ్యాచ్లో బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సిఎస్కే కి వ్యతిరేకంగా ఇడ్లీ సాంబార్ వడ అనే సంథింగ్ ఒక సాంగ్ ప్లే చేయడంతో దాని మీద అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ వీడియోని బేస్ చేసుకుని వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా మంది వైరల్ చేసేసారు దీన్ని. ఇట్లా కంప్లైంట్ చేశారు, బ్లాక్ మ్యాజిక్ తోనే ఈ వికెట్లు పోయిందని చెప్పి. ఇది సిల్లీ థింగ్ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇలాంటివి కూడా ఏ ఫ్రాంచైజీ కానీ ఏ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇలాంటివి పట్టించుకోరు. గ్రౌండ్లో ఎంపైరింగ్ తప్పిదాలు, సంథింగ్ ఫీల్డింగ్ మిస్టేక్స్ ఇటువంటివి ఏమైనా పరిగణలోకి తీసుకుంటారు. కానీ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఎవరైనా ఇంజురీ అవ్వడం లేదా ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో ఐసీసీ రూల్స్కి లోబడి ఉన్న పరిస్థితులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. ఇవి సిల్లీ థింగ్ కాబట్టి అది అక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే సోషల్ మీడియాలో మనకి ఈ రోజుల్లో నవడేస్ ఏమైపోయిందంటే చాలా ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఒక ఎక్కువ వైరల్ అయిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్, పైగా అది ఐపీఎల్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. సో దానికి కూడా కొంతమంది నేషనల్ మీడియా కానీ లోకల్ ఛానల్స్ కానీ అన్నిట్లో కూడా అది వచ్చింది. కానీ తర్వాత విత్ ఇన్ ఒక 2-3 అవర్స్లోనే మళ్ళీ అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. సదరు ఫ్రాంచైజీతో క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ ఇది ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని చెప్పేసి కనిపెట్టారు. ఎందుకంటే ఆ లెటర్లోనే ఉంది సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ అనేది లిమిటెడ్ కంపెనీ, కానీ అందులో చెన్నై సూపర్ కింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. సో ఇక్కడ మేజర్గా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇంకోటి ఏంటంటే బీసీసీఐకి కానీ లేదా ఫ్రాంచైజీ కానీ ఏదైనా అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ పెడతారు. సో దాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా చూసినా కూడా వాళ్ళు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదు. పైగా ఇలాంటి ఇన్సిడెంట్ సంబంధించి బీసీసీఐ రిలీజ్ చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ కూడా కంప్లైంట్ చేసిన విషయాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయదు. బీసీసీఐ పరిధిలో ఉంటారు కాబట్టి బీసీసీఐ బాధ్యత తీసుకుని ఓకే మాకు ఇలా కంప్లైంట్ వచ్చింది, దీని మీద విచారణ జరుపుతున్నాం అనే ఒక విషయం మీదే వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో బీసీసీఐకి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది, అందులో న్యూస్ రిలీజ్ రెగ్యులర్గా మీడియా వాళ్ళకి రిలీజ్ చేసే ప్రెస్ రిలీజులు ఉంటాయి కాబట్టి అందులో పెడతారు. సో అది కూడా లేదు. సో కాకపోతే చాలా వేగంగా వైరల్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఇది నిజం అనుకున్నారు. ఇది అక్కడ జరిగిన మిస్టేక్ అని. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే ఎక్కడైనా ఏ క్రికెట్ అభిమానులైనా లేకపోతే ఏదైనా గేమ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన లేకపోతే అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళే గెలవాలి అని కోరుకుంటారు. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీరు చెప్పినట్లుగా. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇది సిఎస్కే ఫిర్యాదు చేసింది అని చెప్పేసి ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది కదా. మీరు అన్నట్టుగా ఇది మేబీ సిల్లీ ఇన్సిడెంట్ అవ్వచ్చు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయా?
గతంలో ఇలాంటివి జరిగిన సందర్భాలు లేవండి. ఎక్కువ ఒక ఫేక్ లెటర్ ఈ యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఐ వీడియోస్, డీప్ ఫేక్ వీడియోస్ వచ్చిన తర్వాత ఏదైనా కూడా మనం దాన్ని క్రియేట్ చేయడం ఈజీ అయిపోయింది. ఈవెన్ సీఎంఓ ఏదైనా ఒక పొలిటికల్లో సీఎంఓ లెటర్లు కూడా ఫేక్ చేస్తున్న సందర్భాలు మనం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో. దాని చాలా అందులో ఉంటది. యాక్చువల్గా ఫేక్ అని కనిపెట్టడం ఈజీనే. కాసేపు దాన్ని పరిశీలనగా చూసినా కానీ ఎక్కడో ఒక మిస్టేక్ తేడా తెలిసిపోతుంది. మీరు చూడొచ్చు ఈ వీడియో ఏదైతే చేశారో అభిమానుల పరంగా చేశారు కాబట్టి ఇది ఎక్కువ వైరల్ అయిపోయింది. ఆ రోజు సన్ రైజర్స్ గెలిచే మూమెంట్ లేదు కానీ గెలిచారు. సో వికెట్లు ఇతను చేసిన ఈ క్షుద్ర పూజలు సంథింగ్ వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాని ద్వారానే జరిగింది అనుకుంటారు. కానీ ఆ రోజు అతను ఇలా నిమ్మకాయ దాన్ని చూపించి ఆ జూమ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో చిన్న జర్క్ ఉంటుంది. అంటే అది ఎడిటెడ్ వీడియో. ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే ప్రతి వాళ్ళు కూడా మన గ్రౌండ్ లో అలాగా మంత్రాలు చదువుతూ ఇట్లాగా ఇదే పనిలో ఉంటారు కదా రెగ్యులర్ గా. యాక్చువల్గా ఈ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇండియాలో ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ వాళ్ళు చేసిన ఒక ఫన్నీ వీడియో. చాలా మంది ఏం చేస్తారంటే అందరిలోనే వైరల్ అవ్వాలని ఒక ఉద్దేశంతో సరదాగా చేసుకున్న వీడియో అది ఇంత వైరల్ అవుతుందని నాకు తెలిసి అతను ఎవరైతే చేశారో అతను కూడా అనుండడు, అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సో తర్వాత బాగా 1.2 మిలియన్స్ వ్యూస్ వచ్చేసిన తర్వాత బాగా వైరల్ అయిపోయేటప్పటికి మీడియా ఛానల్స్ కూడా అటెన్షన్ పే చేసి ఆ వీడియోని తీసుకోవడం, సరదాగా టెలికాస్ట్ చేయడం, దానికి ఈ చెన్నై సూపర్ కింగ్స్ లెటర్ విత్ ఇన్ సెకండ్స్ లోనే యాడ్ చేయడం అనేది ఒక ఎవరైతే సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారో వాళ్ళు చేసిన ఒక ట్రిక్ తప్ప ఇది గతంలో ఇలాంటి జరిగిన సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. అంటే క్షుద్ర పూజలు కానీ ఇటువంటి స్టేడియంలో ఉన్న రూల్స్ ఏంటంటే ఎవరిని అబ్యూజ్ చేయకూడదు, కుల మత దానికి సంబంధించి అటువంటి పదాలతో తిట్టకూడదు. అటువంటి ఇన్సిడెంట్స్ మీద ఫ్రాంచైజీ కానీ సదరు క్రికెట్ వర్గాలు కానీ స్పందిస్తుంటాయి. అలాగే ఎంపైరింగ్ డెసిషన్స్ రాంగ్ వచ్చినా కూడా లేదా ఎక్కడైనా తమ బ్యాటర్కి ఇంజరీ జరగడం, ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తి ఢీ కొట్టినా గాయపరిచిన అటువంటి ఇన్సిడెంట్స్ మీద కంప్లైంట్లు చేసిన సందర్భాలు మనం చూసాం గతంలో. ఎందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్ లో కొన్ని కాంట్రవర్షియల్ డిసిషన్స్ మీద బీసీసీఐకి కంప్లైంట్ చేసింది. థర్డ్ ఎంపైర్ కూడా నిర్ణయాలు కొన్ని ఎంత టెక్నాలజీ ఉన్నా రాంగ్ గా ఇచ్చారని చెప్పేసి అటువంటి విషయాల మీద కంప్లైంట్ చేస్తారు. కానీ ఇది ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒక సిఎస్కే లాంటి ఫ్రాంచైజీ ఇట్లా చేసిందా, ఎందుకంటే అది వాళ్ళకు కూడా నమ్మదగిన అంశం కాదు కాబట్టి నవేడేస్ లో టెక్నాలజీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా. సో ఇదంతా కేవలం వైరల్ అవ్వడానికి ఏదో సంథింగ్ డైవర్ట్ చేయడానికి తప్పితే ఆ ఫ్యాన్స్ చేసిన ఒక హంగామా చూసుకోవాలి తప్ప మరేం కాదనుకోవాలి మనం. రైట్ అన్విష్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.